తాను బీసీననే తప్పుడు కేసులో తనకు జైలుకు పంపించారు, ఇంతకింత అనుభవిస్తారు అంటున్నారు జోగి రమేష్. ఆయన కమెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు మంత్రి వాసంశెట్టి సుభాష్. బీసీ కార్డు వాడితే చేసిన తప్పులు ఎలా పోతాయంటూ ప్రశ్నించారు. కల్తీ మద్యం కేసులో దొరికిపోయి దొంగ ప్రమాణాలు చేసినా కూడా తప్పించుకోలేరన్నారు. ఆ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. చంద్రబాబు నాయుడు ఒక ఫేక్ సీఎం, 83 రోజులు ఒక అక్రమ కేసులో నిర్బంధించి నెల్లూరు, మదనపల్లి, విజయవాడ 3 జైళ్లలో 3 కారాగారాల్లో ఒక సామాన్య ఖైదీలాగా ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలకు ఒకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు, లోకేష్ దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పా, కాదు కూడదంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్కైనా సిద్ధమని చెప్పా, లై డిటెక్టర్ టెస్ట్కైనా సిద్ధమని చెప్పా, తిరుమల వెంకన్న స్వామి సన్నిధికి వస్తే నీ భార్య బిడ్డలతో వస్తే నా కుటుంబ సభ్యులతో వస్తా, ప్రమాణం చేస్తానని చెప్పా. నీ వరకు నువ్వు చేసిన మాఫియాకి లోపలికి వెళ్తుంటే దేవుళ్ళు గుర్తొస్తున్నారు, బీసీ కార్డు గుర్తొచ్చేస్తుంది. అసలు ఈ అగ్రిగోల్డ్ స్కామ్ గురించి నువ్వు ఇప్పుడు వరకు నోరెప్పలేదు, క్లీన్ బౌల్డ్ నువ్వు అందులో. అలాగే దైవం విషయానికి వస్తే మీరు గమనించాలి, ఒక సెంటెన్స్ మీకు పంపుతా ఉంది, మీకు శిక్ష వేస్తూ ఉంది. మీరు చేసిన అవినీతి, దేవాలయాల పట్ల మీరు చూపించిన అశ్రద్ధ, ప్రసాదాల మీద నాణ్యత లేకుండా మీరు చూపించిన చిన్న చూపు, ఏడుకొండలవాడి ప్రసాదం మీద, ఇవన్నీ వెరసి మీకు వేసిన శిక్ష 11. అలాగే ఈరోజు మీరు బయటకు వచ్చి నేను 83 రోజులు ఉన్నానంటున్నారు. 8 + 3 11 సరిపోయింది కదా. దేవుడు మీతో వింతాట ఆడుతూ ఉన్నారు మీరు చేసిన పాపాలకి. కల్తీ మద్యం అనేది సృష్టించి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పి ప్లాన్ వేసావు, అడ్డంగా దొరికిపోయి ఒట్లు అంటా ఉన్నాం. అక్కడ కృష్ణా జిల్లా పోలీసులు ఎంక్వైరీ చేసి మిమ్మల్ని లోపల పంపడం జరిగింది.